కాదు, మిగులు జలాల కోసం కాదు ఇది తీసుకోవేది, మన కృష్ణా జలాలను దోసుకుపోయేటువంటి ప్రాజెక్ట్ అది. ఇది గోదావరి నీటి కంటే కృష్ణా నీటిని కబలించే యత్నము. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి మనకు విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ పోసిన తర్వాత వివిధ స్టేజ్ల లిఫ్టుల ద్వారా మనకి ఇక్కడ కనిపించేటువంటి నాగార్జున సాగర్ కుడి కాలువలో దీన్ని వేస్తారు. సరే, నాగార్జున కుడి కాలువ నుంచి సాగర్ కుడి కాలువ నుంచి బొల్లపల్లి 150 టీఎంసీల 200 టీఎంసీల వాడు ఎంత పెంచుకుంటారు, దాంతో సమస్య లేదు. కానీ ఇక్కడ ఏదైతే నాగార్జున సాగర్ ఉందో ఈ 1వ కిలోమీటర్ నుంచి 80వ కిలోమీటర్ వరకు సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఏముంది. ఇది కృష్ణా నీటిని మొత్తం దోపిడీ చేసేటువంటిది. ఎలాగైతే మన కింద చూపెట్టినటువంటి పోతేడిపాడు సామర్థ్యాన్ని ఎట్లయితే పెంచిండ్రో దీని సామర్థ్యాన్ని పెంచి ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకుంటున్నా తెలియకుండా, సాగర్ నుంచి నీళ్ళు తీసుకుంటున్నా తెలియకుండా ఒక పెద్ద కుట్ర చేసిండు. ఈ విషయం ప్రజలకు తెలియకుండా ఈ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎక్కడ కూడా, ఎందుకంటే ప్రజలకు అర్థమైపోతుందని. ఈ పాయింట్లో చెప్పారు, ఒక 4 కన్క్లూజన్లో 4 పాయింట్లు చెప్పారు. ఏం చేస్తారంటే సిస్టమ్ డ్యూలీ వైండింగ్ ఎన్ఎస్పి రైట్ మెయిన్ కెనాల్ ఫ్రమ్ 0 to 80 కిలోమీటర్ అని నాగార్జున సాగర్ కెనాల్. ఎందుకు పెంచుతున్నావు? నువ్వు గోదావరి నీళ్ళు తీసుకుపోతాడు అయితే ఎందుకు ఇక్కడ నుంచి ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు నేను నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు తీసుకుంటా అంటున్నావు. ఒకసారి కాలువ తవ్వినటువంటి కాలువ నువ్వు వెర్తి చేస్తే ఏముంది, అది వరద కాలువ తవ్వినావు కాబట్టి దాని లో లెవెల్లో నీళ్ళు ఉన్నా కానీ సాగర్లో నీళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది సాగర్ నుండి నీళ్ళు తీసుకోవడం పెద్ద కుట్ర ఇది ఒకటి. 2 రైపేరియన్ రైట్స్ ఏం చేస్తారంటే ఒకసారి ప్రాజెక్ట్ కట్టుకున్న తర్వాత మనకు ఏపీ రీఆర్గనైజేషన్ ప్రకారం మనం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము యూనియన్ ప్రభుత్వాన్ని అడిగింది మాకు గోదావరిపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని చెప్పి. ఈ ప్రాజెక్ట్ కట్టుకున్న తర్వాత నేను 80,000 ఖర్చు పెట్టా, నాకు నీటి కేటాయింపులు చేయమంటావు, అప్పుడు నా తెలంగాణలో ఉన్నటువంటి వాటా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కేసీఆర్ గారు రాయలసీమకు నీళ్ళు ఇస్తున్నమాట నిజమే, కానీ ఎలా చెప్పారంటే పోలవరం కుడికాల నుంచి ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు తీసుకొచ్చిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఒక ఆక్వాడక్ట్ వైకుంఠాపురం దగ్గర ఒక 10 టీఎంసీలతో ఒక బరాజ్ నిర్మాణం చేపట్టి అక్కడ నుంచి టనెల్ వయా కాలువ ద్వారా మన పులిచింతలకు పోస్తాడు. పులిచింతలు పోసిన తర్వాత నాగార్జున సాగర్ యొక్క టేల్ పాండ్ లో నీళ్లు పోసిన తర్వాత అక్కడ నుంచి సాగర్ తరలిస్తాడు. సాగర్ తరలించిన తర్వాత శ్రీశైలం తరలిస్తారు నీళ్లు. సో అలా తరలించడంతో ఏమవుతుందంటే మనకు నల్గొండ జిల్లా ఆయకట్టు వస్తుంది, ఖమ్మం జిల్లా ఆయకట్టు వస్తుంది, పాలమూరు రంగారెడ్డి 12 లక్షల ఎకరాలకు వస్తుంది, డిండి 4 లక్షల ఎకరాలకు వస్తుంది, కల్వకుర్తి 4 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుంది. సో ఈ విధంగా 2 రాష్ట్రాలు వాడుకుందామని చెప్పేసి కేసీఆర్ గారు ఈ ప్రణాళిక చేపట్టిండ్రు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా భూభాగంలో తీసుకోవద్దు అని చెప్పేసి గోదావరి బనకచర్యలు చేసుకుంటే కేసీఆర్ గారు ఆ రోజే వద్దు, మేము దీన్ని అంగీకరించలేదని చెప్పిండ్రు. దీన్ని ప్రచారం చేస్తున్నారు. నీకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు 2 కన్నులు అంటున్నావు కదా, ఈ ప్లాన్ ప్రిపేర్ చేయి, ఈ ప్లాన్ ప్రకారం నువ్వు మాకు ఇవ్వాల్సినటువంటి పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా 80 టీఎంసీలు మళ్లించినావు, దాంట్లో మా భాగం 45 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డికి పెడితేనే నువ్వు 100 లేఖలు రాసినావు ఆ ప్రాజెక్ట్ నీటి కేటాయింపు జరిగేది. ఈ రోజు 2 రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నారు. 1 వాళ్ళకి నీటి కేటాయింపులు జరుగుతాయి, 2 కృష్ణా నీటిని దోచుకున్నటువంటి ప్రాజెక్టు, 3 ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కు వ్యతిరేకం. ఎందుకంటే అపెక్స్ కౌన్సిల్ లో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గోదావరిలో మిగులు జలాల వాటా తేలిన తర్వాత ఈ ప్రాజెక్టు మీరు కట్టుకున్నా మాకే ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రధానంగా వ్యతిరేకించడానికి ఇదే కారణం.